హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాసులో ముందు వీడియోలో 8th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 9th సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 9th సమ్ ఏమి ఇచ్చాడు? 5 ఇంటూ p మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ p మైనస్ 2. ఓకే, 9th వన్ 5 ఇంటూ p minus 3 is equal 3 into p minus 2. So 5 into p, 5p. 5 3s are 15. 3 into p, 3p. 3 2s are 10. 3 2s are 6. Okay, so 5p. ఈ p 3pని తీసుకెళ్దాం. ఇటు తీసుకొస్తే మైనస్ 15. 3p వస్తే మైనస్ 3p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. Okay, so 5p minus 3p, how much? 2p minus 15 is equal to minus 6. ఇప్పుడు ఈ మైనస్ 15ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 2p is equal to minus 6, రైట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది 15. ఓకే, 15 minus 6 ఎంత అవుతుంది? అప్పుడు 9. 9. 2p is equal to 9. p is equal to 9/2. Okay, now 10th one. 5 into z plus 3 is equal to 4 into 2z plus 1. సో ఈ 5 బయట ఉంది అంటే దాన్ని రెండింటిని ఇంటూ చేయాలి. 5 into z 5z, 5 3s are 15 is equal to 4 into 2 8z, 4 1s are 4. సో ఈ 8zని తీసుకెళ్దాం. 5z plus 15 minus 8z is equal to 4. So 5z minus 8z minus 3z plus 15 is equal to 4. So minus 3z అలాగే రాద్దాం. 4 minus plus 15 ఇది వస్తే minus 15. ఓకే, minus 3z. 15 minus 4 ఎంత? minus 11. అంతే కదా. సో z ఈజ్ ఈక్వల్ టు minus 11 minus 3. మైనస్ మైనస్ క్యాన్సిల్ 11/3. నెక్స్ట్ 11th వన్. 15 into x minus 1 is plus 4 into x plus 3 is equal to 2 into 7 plus x. ఓకే, సో 15 into x minus 1 అంటే 15 into x అంటే 15x. 15 into 1 means 15. 15 1 is 15. 4 into x 4x. 4 3s are 12. So is equal to 2 into 7, 2 7s are 14. 2 into x 2x. So 15x plus 4x 19x. Minus 15 plus 12 minus 3 is equal to 14 plus 2x. ఓకే, సో ఇక్కడ ఉన్న 2xని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. 19x minus 3 plus 2x ఇటు వస్తే minus 2x is equal to 14. ఓకే, సో 19x minus 2x 17x is minus 3 is equal to 14. సో ఈ 3ని ఇప్పుడు రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 17x is equal to 14 plus 3. 17x is equal to 17. x is equal to 17/17. That is the one is the answer. Okay, next 12th sum. 12th one. 3 into 5z minus 7 plus 2 into 9z minus 11 is equal to 4 into 8z minus 7 minus 111. ఓకే, సో ఫస్ట్ ఇవి ఇంటిలో ఉన్న వాల్యూస్ తీసుకుందాం. 3 5s are 15z. 3 7s are 21.
over this one plus 2 9 ja 18z, 2 11 ja 22, 4 8 ja 32z, 4 7 ja 28 minus 111. సో 15z ప్లస్ 18z ఎంత అవుతుంది? 15 ప్లస్ 18 33z మైనస్ 21 మైనస్ 22 అంటే మైనస్ వస్తుంది, 3 4 43 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ 32z అలాగే రాద్దాం. ఇక్కడ జెడ్స్ లేవు కదా, ఇవి కాన్స్టెంట్ వాల్యూస్. మైనస్ 8 ప్లస్ 1 9, 2 ప్లస్ 1 3, 139. ఎందుకు మైనస్ మైనస్ రెండు మైనస్లే కాబట్టి ప్లస్ చేయాలి, బట్ సింబల్ మాత్రం మైనస్ పెట్టాలి. సో ఇప్పుడు 32zని ఇత్తేద్దాం. 33z మైనస్ 43. ఓకే, ఇక్కడ 32zని మైనస్ 32z అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 139. ఓకే, 33z మైనస్ 32z z, 33 మైనస్ 32 1 కదా, సో z మైనస్ 43 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 139. సో z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 139. 43 మైనస్ 43 ఉంది కదా, దాన్ని ఇది తీసుకొస్తే ప్లస్ 43 అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు అంతే కదా, z ఈజ్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది అంటే మైనసే చేయాలి. 139 మైనస్ 43 6, 13 మైనస్ 4 9 మైనస్ 96 z value. Now 13th sum, 8 into x minus 3 minus x 6 minus 2x is equal to 2 into x plus 2 minus 5 into 5 minus x. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి మల్టిప్లికేషన్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి. 8 into x 8x, 8 into 3 8 3s are 24 మైనస్ 6, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 2x is equal to 2 into x 2x, 2 into 2 2 2s are 4 minus 5 5s are 25 minus minus plus 5 into x 5x. ఓకే, 8x plus 2x 10x మైనస్ 30. ఎందుకు రెండు మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాలి. ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 5x 7x. ఇక్కడ మైనస్ ఉంది, దీనికి ఇక్కడ ప్లస్ ఉంది, సో 25 మైనస్ 4 21. ఓకే, ఇది తీసుకెళ్దాం. 10x మైనస్ 30, ఇది వస్తే మైనస్ 7x ఈజ్ ఈక్వల్ మైనస్ 21. 10x minus 7x 3x minus 30 is equal to minus 21. 3x is equal to minus 21, ఇది ఇటు వచ్చేస్తే ప్లస్ 30. 3x is equal to 30 minus 21 9. x is equal to 9 by 3, 3 3s are 9. సో x వాల్యూ 3 వచ్చింది. Now 14th one, 3 into n minus 4 plus 2 into 4n minus 5 is equal to 5 into n plus 2 plus 16. Okay, so 3 into n minus 4 అంటే 3 into n 3n, 3 into 4 12, 3 4s are 12, ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ 2 into 4 2 4s are 8 n, 2 5s are 10 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు సేమ్ సింబల్స్ మాత్రం అలాగే ఉంటుంది, మైనస్ ఉన్నప్పుడే సింబల్ చేంజ్ అవుతుంది. 5 into n 5n, 5 2s are 10 ప్లస్ 16. నెక్స్ట్ 3n ఇక్కడ 8n, మొత్తం టోటల్ ఎంత 11n.
-12 -10 -22. 5n అలాగే రాద్దాం. +10 +16 +26. నా 5nని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 11n -22 -5n ఈజ్ ఈక్వల్ 26. సో 11n -5n ఏమవుతుంది? 6n -22 ఈజ్ ఈక్వల్ టు 26. సో 22ని ఇటు సైడ్కి తీసుకెళ్తే అప్పుడు 6n ఈజ్ ఈక్వల్ 26. రైట్ సైడ్కి వస్తే +22. సో 6 + 2 8, 2 + 2 4, 6n. n ఈజ్ ఈక్వల్ 48/6. 6 6 36, 6 7 42, 6 8 48. n వాల్యూ ఎంత? 48 అంటే 6 టేబుల్లో 8 వస్తుంది. సో దట్ ఈజ్ 14th సమ్. ఓకే, ఇక్కడి వరకు 14th సమ్ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ మోర్ అప్లికేషన్స్. ఇప్పటి వరకు వాడు ఎలా ఇచ్చాడు? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్స్ వాల్యూస్ ఇచ్చి మనకు ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఒక అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడు. అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినప్పుడు దాన్ని మనము ఒక ఫార్ములా లాగా రైటింగ్ చేసి దాన్ని మనము వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ద ఫిగర్ L perpendicular M and P a transversal, find the value of x. సో ఇదేంటిది? L M ఎలా ఉన్నాయి? ప్యారలల్ లైన్లో ఉన్నాయి. ఓకే, దానికి ట్రాన్వర్సల్గా ఏది ఉంది? P ఉంది. సో ఆ P ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఇక్కడ ఎల్కి ఎక్కడ టచ్ అయింది? 5x డిగ్రీస్ దగ్గర, జీకి 2x + 4 దగ్గర టచ్ అయింది, 24 దగ్గర. సో సొల్యూషన్ ఏమిచ్చాడు? ఇట్ ఈస్ గివెన్ దట్ ఎల్ పర్పెండిక్యులర్ ఎమ్ అండ్ పి ఈజ్ ఏ ట్రాన్వర్సల్. యాంగిల్ ఈఎఫ్బి ఎక్కడుంది? ఈఎఫ్బి, ఈఎఫ్బి. ఓకే, ఈఎఫ్బి వాల్యూ ట్రయాంగిల్ది ఈఎఫ్బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జిడి వాల్యూ సేమ్ అంటున్నాడు. సో 5x ఈజ్ ఈక్వల్ టు 2x + 24. అప్పుడు ఈ 2x ఇటు సైడ్కి వెళ్ళిపోతుంటే 5x - 2x అవుతుంది ఈజ్ ఈక్వల్ 24. 5x - 2x అంటే 3x ఈజ్ ఈక్వల్ 24. x ఈజ్ ఈక్వల్ 24/3, 8. సో x వాల్యూ ఏమవుతుంది? 8 degrees వస్తుంది. నా 14th సమ్ ఇక్కడ ఉన్నట్టుగా కాకుండా నేను ఈజీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, Hema is 24 years older than the daughter Damini. Okay, 6 years ago Hema was twice as old as Damini. Find their present ages. ఓకే, హేమది అంట 24 years ఓల్డ్ అంట. దెన్ ద డాటర్ కంటే 24 years ఓల్డర్ అంట. అంటే డాటర్కి 2 years ఉందనుకో, వాళ్ళ మమ్మీకి హేమకి ఎంత ఉంటాయి? ఆ 2 + 24 26 అవుతాయి. ఓకే, సో ఆ విధంగా తనకు దామిని కంటే 24 years ఎక్కువగా ఉన్నాయి హేమకి. 5 years ఏగో తర్వాత 5 years తర్వాత 5 years ఏగో బిఫోర్ అన్నట్టు. ఏగో అంటే 5 yearsకి బిఫోర్, 6 years బిఫోర్. ఏమా వాస్ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ దామిని. సో 6 yearsకి బిఫోర్ ఎంత ఉందంట? దామిని వయసు కంటే 3 times హేమ వయసు ఉందంట. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని అడుగుతున్నాడు. సో లెట్ ద ప్రజెంట్ ఏజెస్ ఏమనుకుందాం మనము? లెట్ ఎగ్జాంపుల్ 14 చెప్పేసాను. ఓకే, లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ధామిని ఎంత? x. ఓకే, మరి వాళ్ళ మమ్మీ ఏజ్ ఎంత?
మమ్మీది ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హేమ 24 కదా, ఎక్స్ ప్లస్ 24. ఓకే, 6 years ఎగో అంటే 6 yearsకి బిఫోర్ ఏముంది, ప్రజెంట్ ద ఏజ్ ఆఫ్ దామిని ఫర్ 6 years ఎగో. హౌ మచ్ 6 years ఎగో ఎంత 6x - 6. మళ్ళీ హేమది ఎంత, ద ఏజ్ ఆఫ్ హేమ, ద ఏజ్ ఆఫ్ హేమ ఫర్ 6 years ఎగో ఎంత, అప్పుడు ఎక్స్ ప్లస్ 24 ఉంది కదా, దీనికి -26 చేయాలి. ఎక్స్ ప్లస్ 24 -6 అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ 24 - 6 ఏమవుతుంది 18, అంతే కదా. ఓకే, సో ఇది దామిని 6 years ఎగో ఎక్స్ -6, హేమది ఎక్స్ ప్లస్ 18. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజెస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ప్రజెంట్ ఏజెస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 6 years లాటర్ ఏముంది, దామిని వయసు కంటే 3 times హేమ వయసు ఉంది, అంతే కదా. సో ఎక్స్ - 6 = 3 times ఆఫ్ ఎక్స్ ప్లస్ 18 = 3 times ఆఫ్ ఎక్స్ - 6, అంతే కదా. హేమ వయసు 3 times ఉంది అంటున్నాడు. సో 3 times ఆఫ్ ఎక్స్ ప్లస్ 18 = 3 × x 3x, 3 × 6 18, 3 × 6 18 కాబట్టి. సో ఈ 18ని ఇది తీసుకొద్దాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి. ఎక్స్ ప్లస్ 18, ఈ -8 ఇటు వస్తే +18 = 3x. సో ఎక్స్ ప్లస్ 18 + 18 36 = 3x. ఇప్పుడు ఈ ఎక్స్ ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. 36 = 3x - x. 36 = 3x - x 2x. x = 36/2. 2 1 2 8. ఓకే, సో ప్రజెంట్ ఏజ్ దామినిది ప్రజెంట్ ఏజ్ ఎంత, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దామిని హౌ మచ్, ఎక్స్ కదా అంటే 18 years. మళ్ళీ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హేమ ఎక్స్ ప్లస్ 24 అంటే ఈమెకు 18 ఉంటే దానికి 24 యాడ్ అవ్వాలి. 18 + 24, సో 12 3 4 42 years. ఓకే, ఈ విధంగా మనము ప్రజెంట్ ఏజ్ నుంచి 6 years లాటర్ ఎంత ఉందో దానికి 3 timesని మల్టిప్లై చేస్తే అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ నుంచి మిగతా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ 14th సమ్ ఎగ్జాంపుల్ 14th కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15th నుంచి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.